హాయ్ అండి, వెల్కమ్ టు కుకింగ్ క్రాఫ్ట్స్ అండ్ వ్లాగ్స్ అండి. ఈరోజు టమాటో ఎండు రొయ్యల కర్రీ చేయబోతున్నాను. ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా కొత్తగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దానికోసం ఫస్ట్ నేను ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ మెంతులు, హాఫ్ స్పూన్ జీలకర్ర ఇలా వేగించుకోవాలండి. దూరగా వేయించుకొని ఇదంతా కూడా ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని దీన్ని మెత్తగా ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది పక్కకు పెట్టేసి ఇక్కడ నేను ఎండు రొయ్యలు తీసుకున్నానండి. వీటిని కూడా కొద్దిగా దూరగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న వాటిని తల, తోకలు రెండు కూడా చిన్న చిన్న కాళ్ళు కూడా ఉంటాయండి, అవి కూడా ఇలా నీట్గా తీసేసుకోవాలి. అన్నీ కూడా ఇదే విధంగా తీసేసుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇదే విధంగా తల, తోకలు అలాగే కాళ్ళు నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. ఇప్పుడు వాటిని నేను పెట్టేసుకున్నానండి. ఇక్కడ నేను ఒక కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ వరకు నేను ఆయిల్ వేసుకున్నాను. అందులో ఒక చిటికెడు మెంతులు వేసుకోవాలి. అలాగే 2 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలండి. అలాగే దీంట్లో కొద్దిగా 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని వీటిని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ ఆనియన్స్ అండి, ఒకటి పెద్దగా ఉన్న ఆనియన్ కట్ చేసి వేసాను. వీటిని కూడా కొద్దిగా దూరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీనంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు అలాగే ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యేంత వరకు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. అంతలోపు ఇక్కడ మనం తల, తోకలు అన్నీ కూడా తీసుకున్నాం కదండి రొయ్యలు, ఇవన్నీ కూడా కొద్దిగా వాటర్లో వేసి ఇలా కడిగేసి ఒక 5 మినిట్స్ వరకు అలా వాటర్లో వదిలేయండి. ఇప్పుడు ఇక్కడ ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదా, ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వాటర్లో వేసి పెట్టిన రొయ్యలు ఉన్నాయి కదండి, అవి దీంట్లో వేసేసుకోవాలి. అన్నీ కూడా ఈ విధంగా వేసేసుకొని వీటిని కూడా ఈ ఆనియన్తో పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. అందులోనే కాస్త పసుపు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1.5 స్పూన్ వరకు నేను కారం వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ వరకు ఉప్పు వేసాను. ఇదంతా కూడా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక 2 మినిట్స్ ఇలా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న టమాటోస్ అండి దీంట్లో వేసేసుకొని ఇదంతా కూడా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి. 10 మినిట్స్ తర్వాత మనకి టమాటోస్ కొద్దిగా దగ్గర పడతాయి కదండి, అప్పుడు ఒకసారి కలుపుకొని చూసుకోండి. ఇప్పుడు దీన్ని కూడా మళ్ళీ ఒకసారి మూత పెట్టి మరొక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఒకసారి చూడండి, టమాటోస్ అయితే మనకి దగ్గరగా అయిపోయాయి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా తగినంత వాటర్ మాత్రమే యూస్ చేయాలండి. ఇప్పుడు దీంట్లో ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న జీలకర్ర, మెంతుల పౌడర్ ఉంది కదండి, అది వేసేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకోవాలంతా కూడా. ఇప్పుడు కొద్దిగా పైన కొత్తిమీర వేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసేసుకొని ఒకసారి మొత్తంగా కలిపేసుకుంటే అంతేనండి, టమాటోస్ ఎండు రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. మరి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.